చికెన్ గున్యా వ్యాధి నివారణకు యోగాలో ఉన్న పరిష్కార మార్గాలేమిటో వివరిస్తారండి? యోగాలో ద్విపాద కటిబంధ గోముఖాసనం, శశాంక అధోముఖ ప్రణామాసనం చాలా బాగా ఉపయోగపడుతుంది. వీటిని నిత్యం సాధన చేస్తున్నట్లయితే చికెన్ గున్యా వ్యాధి రాకుండా కాపాడుతుంది, వచ్చున్నా సరే తగ్గించగలుగుతుంది. ఈ ప్రక్రియలను యోగ వశిష్ట శ్రీ దండు సత్యనారాయణ రాజు గారు చేసి చూపిస్తారు, మనము చూద్దాం. ద్విపాద కటిబంధ గోముఖాసనం, శశాంక అధోముఖ ప్రణామాసనం సాధన చేయటం ద్వారా చికెన్ గున్యా సమస్యను నివారించుకోవచ్చు. ద్విపాద కటిబంధ గోముఖాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా కూర్చొని కాళ్ళు రెండింటినీ ముందుకు చాచి కుడి కాలును మడుస్తూ మడమను ఎడమ కాలి తొడ కింద ఉంచి, ఇప్పుడు ఎడమ కాలును మడుస్తూ మడమను కుడి తుంటి పక్కన ఉంచి కుడి చేతిని వీపు మీదుగా వెనక్కి పోనిచ్చి కుడి కాలి బొటన వేలును పట్టుకొని ఎడమ చేతిని వెనక్కి పోనిస్తూ ఎడమ కాలి బొటన వేలును పట్టుకొని ఉంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. తరువాత రెండవ పక్క సాధన చేయడానికి కుడివైపు తిరిగి కాళ్లను ముందుకు చాచి ఉంచాలి. ఇప్పుడు ఎడమ కాలును మడుస్తూ కుడి కాలి తొడ కింద ఉంచి కుడి కాలును మడుస్తూ ఎడమ తుంటి పక్కన నేలపై ఉంచి కుడి చేతిని వీపు మీదుగా వెనక్కి పోనిచ్చి కుడి కాలి బొటన వేలును పట్టుకోవాలి. ఎడమ చేతిని కూడా వెనక్కి పోనిచ్చి ఎడమ కాలి బొటన వేలును పట్టుకోవాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ఆసనం రెండు పక్కల 3 నుండి 6 సార్లు సాధన చేయవచ్చు. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి నెమ్మదిగా యథాస్థానానికి రావాలి. రెండవ ప్రక్రియ శశాంక అధోముఖ ప్రణామాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా మోకాళ్ళు చేతులపై ముందుకు వంగుతూ మోకాళ్లపై నిలబడి చేతులు రెండింటినీ పైకి పోనిస్తూ ఉదర పైభాగపు శరీరాన్ని వీలైనంతగా వెనక్కి వంచి చేతుల్ని నిటారుగా ఉంచాలి. తల వెనక్కి చూడాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ఆసనం రోజు 4 నుండి 6 సార్లు సాధన చేయవచ్చు. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి నెమ్మదిగా యథాస్థానానికి రావాలి. ఈ విధంగా ద్విపాద కటిబంధ గోముఖాసనం, శశాంక అధోముఖ ప్రణామాసనం సాధన చేయటం ద్వారా శరీరంలోని అన్ని భాగాలకు రక్త ప్రసరణ సక్రమమై రోగ నిరోధక శక్తి పెరిగి చికెన్ గున్యా నివారించబడుతుంది. ఈ ప్రక్రియల తర్వాత ధ్యానం చేసి అమృత తుల్యాసనం వేయటం ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకు విశ్రాంతి దొరుకుతుంది.